హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైల్వే ఎగ్జామ్స్లోని అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి కదా. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లోని ఫిజిక్స్ నుండి వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. న్యూటన్ యొక్క రెండవ చలన నియమం ప్రకారం ఒక వస్తువు యొక్క బలం అలాగే త్వరణం మరియు ద్రవ్యరాశి మధ్య సంబంధం ఏమిటి? ఆన్సర్: బలం ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న వస్తువు డాష్ తప్ప నిశ్చలంగా ఉంటుంది. ఆన్సర్: ఇది నెట్టడం లేదా లాగడం. క్రింది వాటిలో సదిశ పరిమాణం ఏది? ఆన్సర్: వేగం. త్వరణం యొక్క SI ప్రమాణం ఎంత? ఆన్సర్: m/s². బలము యొక్క దిశను లేదా అనువర్తన బిందువును మార్చడానికి ఒక తాడు గుండా వెళ్ళే ఒక చక్రం ఉన్న ఒక సాధారణ యంత్రం ఏది? ఆన్సర్: పుల్లి ఆర్ గిలక. న్యూటన్ గమన నియమాల ప్రకారం బలానికి నిర్వచనం. ఆన్సర్: ఒక వస్తువుపై నెట్టడం లేదా లాగడం. ఒక వస్తువు ద్రవ్యరాశి 2 kg మరియు 3m/s² త్వరణం కలిగిన ఆ వస్తువుపై పనిచేసే బలం ఎంత? ఆన్సర్: 6n. ద్రవ్య వేగాన్ని లెక్కించడానికి ఫార్ములా ఏమిటి? ద్రవ్యరాశి ఇంటూ వేగం. ప్రతిచర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుందని ఏ గమన నియమం చెబుతుంది? న్యూటన్ 3వ నియమం. ఒక వస్తువులో ఉన్న పదార్థాన్ని పరిమాణాన్ని ఏ పదం సూచిస్తుంది? ద్రవ్యరాశి. ఒక వస్తువును 20 మీటర్ల దూరం తరలించడానికి 25n బలాన్ని ఉపయోగించినప్పుడు చేసిన పని లెక్కించండి. ఆన్సర్: 500 జౌల్. ఇంధనం యొక్క శక్తి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జౌల్. పుటాకార దర్పణం ద్వారా ఉత్పత్తి చేయబడిన చిత్రం రకం దర్పణం యొక్క డాష్కి సంబంధించి వస్తువు యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్: కేంద్ర బిందువు. ఏ రకం బొగ్గులో కార్బన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్: ఆంథ్రసైట్. అనియంత్రిత అణు విచ్ఛిత్తికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్: అణుబాంబు పేలుడు. కుంభాకార కటకంలో కాంతి కిరణాలు కలిసే లేదా విడిపోయినట్లు కనిపించే బిందువును డాష్ అంటారు? ఆన్సర్: ఫోకల్ పాయింట్. కటకం లేదా దర్పణం యొక్క కేంద్ర బిందువు మరియు ధ్రువం మధ్య దూరాన్ని డాష్ అంటారు? ఫోకల్ పొడవు అంటే ఫోకల్ లెంత్. యాంత్రిక శక్తికి ఫార్ములా ఏమిటి? ME = PE + KE. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఏ రకం మోటార్ పనిచేయడానికి DC విద్యుత్ అవసరం అవుతుంది? ఆన్సర్: DC మోటార్. ఎలక్ట్రిక్ జనరేటర్లో కమ్యూటేటర్ పాత్ర ఏమిటి? ACని DCగా మారుస్తుంది. రియర్ వ్యూ కారు అద్దాల్లో సాధారణంగా ఏ రకం అద్దాలను ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం. కింది వాటిలో విద్యుత్ మోటార్ రకం కానిది ఏది? ట్రాన్సిస్టర్ మోటార్. ఏ రకమైన దర్పణం కాంతిని అన్ని దిశలలోనూ బయటికి ప్రతిబింబిస్తుంది? కుంభాకార దర్పణం. ఒక వస్తువును వేగవంతం చేయడానికి ఎంత బలం అవసరమో దాని ఏ లక్షణం నిర్ణయిస్తుంది? ద్రవ్యరాశి.
విద్యుత్ మోటార్లోని రోటర్ యొక్క విధి ఏమిటి? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఆన్సర్. తరంగాల పౌనఃపున్యంపై ఆధారపడే ధ్వని లక్షణం ఏమిటి? పిచ్. కేంద్రక విచ్ఛిత్తి సమయంలో ఏ రకమైన శక్తి విడుదలవుతుంది? సౌరశక్తి. గతిజ శక్తి. ఒక వస్తువు దాని చలనం వల్ల కలిగే శక్తిని డ్యాష్ అంటారు? గతిజ శక్తి. సౌర ఘటాలు నేరుగా విద్యుత్ శక్తిగా దేనిని మారుస్తాయి? సూర్యకాంతిని. పుటాకార దర్పణం ద్వారా ఏర్పడే నిజమైన ప్రతిబింబం ఎల్లప్పుడూ డ్యాష్గా ఉంటుంది? తలకిందులుగా. బాహ్య దహన యంత్రం వెనక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటి? ఇంజిన్. ఆన్సర్. ఇంజిన్ వెలుపల ఇంధన దహనం. వస్తువును దాని కేంద్ర బిందువు వద్ద ఉంచినప్పుడు పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబం స్వభావం ఏమిటి? ఆన్సర్. ఊహాత్మకం మరియు నిటారు. ప్రొపల్షన్ కోసం చాలా వాహనాల్లో సాధారణంగా ఏ రకం ఇంజిన్ను ఉపయోగిస్తారు? అంతర్గత దహన ఇంజిన్. ఆపరేషన్ పరంగా ఏసీ మోటార్ల కంటే డీసీ మోటార్లు ఎలా భిన్నంగా ఉంటాయి? డీసీ మోటార్లు డైరెక్ట్ కరెంట్ని ఉపయోగిస్తాయి, అయితే ఏసీ మోటార్లు ఆల్టర్నేటివ్ కరెంట్ను ఉపయోగిస్తాయి. ఒక సాధారణ న్యూక్లియర్ రియాక్టర్ డ్యాష్ ప్రక్రియను నియంత్రించడానికి రూపొందించబడింది? ఆన్సర్. అణువిచ్ఛిన్నం. విద్యుత్ వలయంలోని విద్యుత్ వోల్టేజ్, నిరోధం మధ్య సంబంధాన్ని ఏ నియమం వివరిస్తుంది? ఆన్సర్. ఓం నియమం. అణు విద్యుత్ కేంద్రానికి ప్రాథమిక శక్తి వనరు ఏది? ఆన్సర్. యురేనియం. అంచుల కంటే మధ్యలో సన్నగా ఉండే కటకాన్ని డ్యాష్ అంటారు? పుటాకార కటకం. ఓవర్లోడింగ్ మరియు షార్ట్ సర్క్యూట్లను నిరోధించడంలో సహాయపడే డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అవసరమైన భద్రతా పరికరం ఏది? ఆన్సర్. ఫ్యూజ్. ప్రసిద్ధ జూల్ ప్రయోగం ద్వారా ఉష్ణానికి యాంత్రిక సమానత్వాన్ని ఏ శాస్త్రవేత్త నిర్ధారించారు? జౌల్. ఒక చర్య యొక్క ఉత్పాదనాలు ఎక్కువ ప్రతిచర్యలను ప్రేరేపించే స్వయం సమృద్ధ అణువిచ్ఛిన్నాల శ్రేణికి పదం ఏమిటి? ఆన్సర్. గొలుసు ప్రతిచర్య. ఒక పదార్థం యొక్క నిర్దిష్ట ఉష్ణాన్ని డ్యాష్గా నిర్వచిస్తారు? పదార్థం యొక్క యూనిట్ ద్రవ్యరాశి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణం. క్రింది వాటిలో స్థితి శక్తికి సరైన ఫార్ములా ఏది? ఆన్సర్. PE=mgh. వేగం, స్థిరంగా ఉండే తరంగాల తరంగదైర్ఘ్యం అలాగే పౌనఃపున్యం మధ్య సంబంధం ఏమిటి? విలోమ నిష్పత్తి. పరమాణు కేంద్రకాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ చిన్న కేంద్రాలుగా విభజించే ప్రక్రియ ఏది? అణు విచ్ఛిత్తి. విద్యుత్తును వినియోగించుకోవడానికి పవన మిల్లులను ఏ పునరుత్పాదక ఇంధన వనరు ఉపయోగిస్తారు? ఆన్సర్. పవన శక్తి. గృహ అనువర్తనాల్లో సోలార్ హీటర్ల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? గృహ అవసరాల్లో సోలార్ హీటర్లో నీటిని వేడి చేయడం. సూర్యుని శక్తి యొక్క ప్రాథమిక వనరు ఏది? కేంద్రిక సంలీనం. ఏ రకమైన కటకం కాంతి కిరణాలను కలుపుకొని నిజమైన చిత్రాన్ని రూపొందించగలదు? కుంభాకార కటకం. విద్యుత్ మోటారులో ఎలాంటి శక్తి మార్పిడి జరుగుతుంది? ఎలక్ట్రికల్ నుండి మెకానికల్. ఏ రకమైన దర్పణం నిజమైన మరియు తలకిందులైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది? పుటాకార దర్పణం. మాధ్యమంలోని కణాలు తరంగాల దిశకు లంబంగా కదిలినప్పుడు ఏ రకమైన తరంగాల చలనం ఏర్పడుతుంది? తిర్యక్.
రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తికి ఫార్ములా ఏమిటి? ఆన్సర్ F=G ఇంటూ m1 ఇంటూ m2 బై r². సమతౌల్యం నుంచి స్థానభ్రంశానికి నేరుగా అనులోమానుపాతంలో ఉండే పునరుద్ధరణ బలం ఏ రకం చలనాన్ని సూచిస్తుంది? సరళ హరాత్మక చలనం. ఒక తరంగంలో ఒక కణం యొక్క సమస్థితి నుండి గరిష్ట స్థానభ్రంశాన్ని ఏ పదం వివరిస్తుంది? ఆన్సర్ వ్యాప్తి. కాంతిని వంచడానికి దర్పణం లేదా కటకం యొక్క సామర్థ్యాన్ని డాష్ అంటారు? వక్రీభవనం. స్థిరమైన శక్తితో చేసే పని సందర్భంలో పని ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది? ఆన్సర్ బలము మరియు స్థానభ్రంశం వ్యతిరేక దిశల్లో ఉన్నప్పుడు పని ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది. తరంగాల పౌనఃపున్యం 20 హెర్ట్జ్లు, అలాగే తరంగదైర్ఘ్యం 10 మీటర్లు. తరంగాల వేగం ఎంత? 200 మీటర్/సెకండ్. ఎలక్ట్రిక్ జనరేటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరును ఏ విద్యుత్ అయస్కాంత సూత్రం నియంత్రిస్తుంది? ఫారడే నియమం. ఇంధనం అకస్మాత్తుగా మండే కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? ఇగ్నిషన్ టెంపరేచర్. విద్యుత్ శక్తిని కొలవడానికి ఏ యూనిట్ ఉపయోగపడుతుంది? వాట్. ఒక సెకనులో ఒక తరంగం యొక్క పూర్తి డోలనాలు లేదా ప్రకంపనల సంఖ్యను ఏ పదం సూచిస్తుంది? ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం. ధ్వని వేగానికి కొలత ప్రమాణం ఎంత? మీటర్/సెకండ్. ఒక పదార్థం యొక్క ఏ లక్షణం ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మందగించడానికి మరియు విద్యుత్ వలయంలో నిరోధాన్ని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది? నిరోధకత. డాష్ మధ్య సంబంధాన్ని స్థాపించడంలో జౌల్ యొక్క ప్రయోగం కీలకం. వేడి మరియు యాంత్రిక పని. తరంగాల వ్యాప్తి సమయంలో బదిలీ అయ్యే శక్తి కింది వాటిలో దేనికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ పరిధి. సంఘటన కోణం పరివర్తన కోణానికి సమానమని ఏ నియమం చెబుతుంది? పరావర్తన నియమం. ఓం నియమం ప్రకారం వలయంలో నిరోధం పెరిగితే విద్యుత్కు ఏమవుతుంది? కరెంట్ తగ్గుతుంది. ఓం నియమం ప్రకారం వలయంలో నిరోధం పెరిగితే విద్యుత్కు కరెంట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే అడ్డుకోత వైశాల్యాన్ని స్థిరంగా ఉంచుతూ దాని పొడవును 6 రెట్లు పెంచితే తీగ యొక్క నిరోధం ఏమవుతుంది? నిరోధం 6 రెట్లు అవుతుంది. వలయంలో విద్యుత్ శక్తిని ఎలా లెక్కిస్తారు? పవర్ కరెంట్ × వోల్టేజ్. వలయంలో విద్యుత్ అలాగే పొటెన్షియల్ భేదం నిరోధం మధ్య సంబంధాన్ని ఏ నియమం చెబుతుంది? ఓం నియమం. ఓం నియమం V=IR. భూమిపై గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరణం ఎంత? ఆన్సర్ 9.8 మీటర్/సెకండ్². ధ్వని యొక్క ఏ లక్షణం ధ్వని యొక్క స్వరాన్ని నిర్ణయిస్తుంది? ఆన్సర్ పౌనఃపున్యం. వోల్టేజ్ స్థాయిల్ని పెంచడానికి లేదా తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ట్రాన్స్ఫార్మర్. సముద్ర అలల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ పునరుత్పాదకత ఇంధన వనరుల్లో ఏ కేటగిరీ కిందకు వస్తుంది? తరంగ శక్తి. పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కుల్లో సాధారణంగా ఏ రకం ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఉష్ణగతిక శాస్త్ర రంగంలో ఉష్ణానికి సమానమైన యాంత్రిక పాత్ర ఏమిటి? ఇది వేడి మరియు పని మధ్య సంబంధాన్ని లెక్కిస్తుంది. ఐస్
అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ వాహకంలో బలం దిశను నిర్ణయించడానికి ఏ చేతి నియమాన్ని ఉపయోగిస్తారు? ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం. అంతర్గత దహన యంత్రాలు డాష్ ద్వారా పనిచేస్తాయి. ఇంజిన్ లోపల ఇంధనాన్ని కాల్చడం ద్వారా పనిచేస్తాయి. ఒక పరిమాణంలో రేడియోధార్మిక పదార్థం యొక్క చర్యను సూచించే రేడియోధార్మికత యొక్క SI యూనిట్కు ఏ శాస్త్రవేత్త పేరు పెట్టారు? బెక్వెరెల్. స్థిరమైన వేగంతో కదులుతున్న రైల్లో మీరు కూర్చుంటే సమాంతరంగా అదే వేగంతో అదే దిశలో మరో రైలు ఎలా కదులుతుంది? నిలకడగా. ఆల్టర్నేటింగ్ కరెంట్ AC సర్క్యూట్లో వోల్టేజ్కి విద్యుత్కి మధ్య దశ వ్యత్యాసం 90 డిగ్రీలు. ఈ క్రింది వాటిలో ఏ కాంపోనెంట్లు తప్పనిసరిగా ఉండాలి? కండక్టర్ అండ్ కెపాసిటర్ రెండూ ఉండాలి. సెకనుకు 1 జౌల్కు సమానమైన విద్యుత్ శక్తి ప్రమాణానికి ఏ శాస్త్రవేత్త పేరు పెట్టారు? జేమ్స్ వాట్. వాతావరణంలో విద్యుత్ శక్తి వేగంగా మరియు తీవ్రంగా విడుదల కావడం వల్ల కలిగే దృగ్విషయాన్ని గుర్తించండి. ఉరుములతో కూడిన వర్షం. క్రింది వాటిలో అత్యధిక గతిజ శక్తిని కలిగి ఉన్నది ఏది? వాయువులు. SI వ్యవస్థలో అయస్కాంత అభివాహ సాంద్రత కొలత ప్రమాణానికి సెర్బియన్ అమెరికన్ ఆవిష్కర్త మరియు విద్యుత్ ఇంజనీర్ పేరు పెట్టారు. అతను విద్యుత్ అయస్కాంతాన్ని అర్థం చేసుకోవడానికి గణనీయమైన కృషి చేశాడు. ఈ యూనిట్ను ఏమని పిలుస్తారు? టెస్లా. ఈ క్రింది వాటిలో విద్యుత్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతమైన పునరుత్పాదక వనరు ఏది? గాలి. ఒక వస్తువును ఒక కోణం ద్వారా తిప్పడంలో ఒక బలం చేసే పని ఏమిటి? టార్క్. బలభ్రామకం. అర్ధవాహకం యొక్క నిరోధకత్వం సాధారణంగా డాష్ కారణంగా ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఎలక్ట్రాన్ చలనశీలతలో పెరుగుదల. క్రింది వాటిలో ఒక వస్తువుపై పని జరుగుతుందనడానికి నిదర్శనం ఏమిటి? స్లైడింగ్ బాక్స్కు ఒక బలాన్ని వర్తింపజేస్తారు. దీనివల్ల అది వేగవంతం అవుతుంది. ఒక వస్తువు ఇతర వస్తువులతో పోలిస్తే దాని స్థానం కారణంగా కలిగి ఉన్న శక్తికి పదం ఏమిటి? స్థితి శక్తి. యంత్రం యొక్క యాంత్రిక ప్రయోజనాన్ని డాష్ నిష్పత్తిగా నిర్వహిస్తారు? శ్రమకు లోడ్. ఫ్రెండ్స్, మీకు గనక ఫిజిక్స్ నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ అంటే క్వశ్చన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని రకాల కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలాగే బయాలజీ నుండి వచ్చే క్వశ్చన్స్ వీడియోస్ కూడా చేస్తాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.